అందరికీ మరణాత. దేవుడైన కృప ద్వారా మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన బలమైన అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధన కార్యక్రమమును బట్టి దేవాది దేవునికి నిత్యమును మహామహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరించుదము. మోకాళ్ళపై నిలబడి రెండు చేతులు భక్తిగా జోడించి మనోనిధానమును కలిగి దేవుని వైపు చూస్తూ అందరూ పలకండి. త్రియేక దేవుని స్తుతి. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. తండ్రికిని అనగా సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తయ్యున్న తండ్రికిని కుమారునకును అనగా సర్వలోకమును రక్షించిన రక్షణకర్తయ్యున్న కుమారునకును పరిశుద్ధాత్మకును అనగా సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహోన్నతుడువయున్న మహాపరిశుద్ధుడువయున్న పరలోకపు తండ్రి, నిత్య నివాసివయున్న పరలోకపు దేవా, మీకనేకమైన వందనములు స్తోత్రములు నాయన. పునరుద్ధానుడువయున్న నిత్య జీవమయున్న యేసు క్రీస్తు ప్రభువా, మీకనేకమైన సమస్తుతులు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవా, మీకనేకమైన వందనములు స్తోత్రములు నాయన. త్రియేక దేవా, మీ బలమైన కృపను గొప్ప మహిమను తండ్రి మీరు చూపించుచు ఈ గురువారము రాత్రి అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధన కార్యక్రమములోనికి మమ్ములను నడిపించిన ఘనమైన దేవా, మీకనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. మీరు వ్రాయించిన పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా నడిపింపు ద్వారా వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అని భక్తుడు పౌలు గారు తెలియచేసినట్లు, ఘనమైన తండ్రి అట్టి అనుభవములోనికి అంతరంగ ప్రభు భోజన సంస్కార ఆరాధన కార్యక్రమములో ఉన్న మమ్ములను మీరు నడిపించి ఈ గొప్ప కార్యక్రమాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ చిత్తముని కార్యక్రమం అంతటిలో బలముగా జరిగించండి నాయన. మీ బలమైన వాక్యము ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడండి. ధ్యానములో మీ మహిమ కలిగిన కార్యమును మీ చిత్తమును జరిగించి విశ్వాస హస్తములతో ప్రభు యొక్క శరీరక్తములు అందుకుని బలమైనటువంటి అంతస్తును ఈ కార్యక్రమంలో యూట్యూబ్ లైవ్ ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీభవించుచున్న ప్రతి ఒక్కొక్కరికి మీ బలమైనటువంటి ఆత్మ నడిపింపును దేవా మీరు అనుగ్రహించి మహిమ పొందుమని
మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి వేగముగా రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం నా భానా భూమి సర్వం నాత్య వందనం నా భానా భూమి సర్వం నాత్య వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం యెహోవా శ్రేష్ఠ చినకనీకు ఎంతయు రాడుతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమా సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమా సంస్తుతి శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం విమోచక మిత్రాత్మచుండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం సమస్త సృష్టి సాధనం సౌమ్యమంగళం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం పరాత్మా పితా పుత్ర నిర్గమా పరుడ స్తోత్రము పరా ప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము పరా ప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం నా భానా భూమి సర్వం నాత్య వందనం నా భానా భూమి సర్వం నాత్య వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. మరినాథ కూర్చుందాము.
81వ కీర్తన ప్రభు సంస్కారపు విందు అనబడే కీర్తన పాడుకుందాము. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు చేతకిది సందు, పాప వ్యాధికి మందు, సబాలన్నిటి యందు సంతుష్టి పొందు, సబాలన్నిటి యందు సంతుష్టి పొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రొట్టెతో ఆయన శరీరము, నందుకొందుము మర్మ మది అద్భుతంబు. ఎందరినో వాలి వందల ఇళ్ళలో వందించి తిన్నాను, బాధయు తరుగులేదు, వందించి తిన్నాను, బాధయు తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రసముతో ఆయన రక్తము, నందుకొందుము మర్మ మది అద్భుతంబు. ఎందరినో వాలి వందల ఇళ్ళలో వందించి త్రాగినను, బాధయు తరుగులేదు, వందించి త్రాగినను, బాధయు తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు చేతకిది
దేవుని యొక్క వాక్యమును చదువుదాము. వాక్యమును గౌరవించు నిమిత్తమై అందరూ లేచి నిలబడవలసిందిగా మనము చేస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి చివరి వరకు వాక్య పఠన చేయుదము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. For as often as ye eat this bread and drink this cup, ye do shew the Lord's death till he come. Wherefore whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and the blood of the Lord. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. So then, my brothers and sisters, when you gather to eat, you shall all eat together. And anyone who is hungry should eat some things at home, so what when you meet together, it may not result in judgment. And when I come, I will give further directions. దేవుడి వాక్యమును మనలో పదిలము చేసి మహిమకు సిద్ధపరచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాబలమైన పరలోకపు తండ్రి, దివ్య లక్షణములు కలిగిన మహాదేవ, మీ కనీకమైన వందనములు, స్తోత్రములు నాయన. త్రియేక దేవా, మీకు సమస్తుతులు. అరణ్యములో ఎన్నిక జనమని శ్రీలిని వారు అరణ్యములో ప్రయాణము చేయుచున్నప్పుడు దేవదూతల ఆహారమును వారికి అనుగ్రహింపచేసి వారిని బలపరిచి మీరు నడిపించిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ లోకమైన భయంకరమైన అరణ్యములో పరమ కనాను అయినటువంటి ఆ నూతన యెరూషలేమునకు, ఆ యొక్క బలమైనటువంటి ఆ పట్టణ, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి మీ రాజ్యమునకు మేము ప్రయాణించుచున్న మా ప్రయాణములలో, మా విశ్వాస ప్రయాణములలో, మా జీవితములలో తండ్రి, మేము విశ్వాసముగా, పరిశుద్ధముగా, బలముగా తండ్రి మేము పయనించున్నట్లు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తమును, శరీరమును, పరిశుద్ధమైన శరీరమును, అమూల్యమైన రక్తమును మీరు మాకు అనుగ్రహించి మమ్మను బలపరచుచు నడిపించుచున్న తండ్రి, ఈరోజు రాత్రి అంతరంగ ప్రభు భోజన సంస్కారములో నేను ప్రభు వలన పొంది తినని భక్తుడు పౌలు గారు తెలియచేసిన అట్టి అనుభవాన్ని ఈ రాత్రి కాలమందు ఈ కార్యక్రమములో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కొక్కరు అట్టి అనుభవాన్ని పొందునట్లు ఈ కార్యక్రమాలను మాకు అనుగ్రహించినందుకై మీకు స్తుతులు. మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుమని అడుగుచున్నాము. మీ మహిమకు మమ్మను సిద్ధము చేసి మహిమ పొందుమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అందరూ కూర్చోండి. సొలొమోను రచించిన పరమ గీతము 6వ అధ్యాయము 11వ వచనమును నేను చదువుతున్నాను. బైబిల్ చూడండి.
బైబిల్ లేని వారు, చదువు లేని వారు జాగ్రత్తగా ఆలకించండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగెర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. చిన్ని ప్రార్థన. మహాఘనమైన తండ్రి, వాక్యము కొరకై మేము ఆశతో ఎదురు చూచుచున్నాము. మమ్మునందరినీ యేసు రక్తము క్రింద గుర్తు చేసుకొనుమని అడుగుచున్నాము. సిలువ రక్తము లేకపోతే మేము మిమ్మల్ని సమీపించలేము, మేము ప్రార్థించలేము, స్తుతించడం కూడా మాకు కాదు. మీ ప్రియ కుమారుని రక్తము ద్వారా మాకిట్టి భాగ్యమునిచ్చారు. స్తోత్రాలు. మమ్మను మీ ప్రియ కుమారుని రక్తము క్రింద మమ్ము నుంచి శుద్ధి చేసి పరిశుద్ధాత్మ శక్తిని మాకిచ్చి బలమైన వాక్యమునిచ్చి ప్రభు భోజన అంతరంగ సంస్కారమును అందుకొనుటకు సిద్ధపరచి మహిమ పొందుము. త్వరగా వచ్చుచున్న వరుడైన క్రీస్తు ప్రభుని నామములో వేడుకొనుచు, వాక్యమునకు ఆటంకకరమైన యేసు నామములో మేము బంధించుచుండగా మీరే బంధించమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. కూర్చోండి. ఘనమైన నీ వాక్య మనుభవించుట నాకు అనుదిన దీపమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన ఔషధమై అమరుచుండు. ఘనమైన నీ వాక్య మనుభవించుట నాకు అనుదిన ఆహారమై అమరుచుండు. అనుదిన ఆహారమై అమరుచుండు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మోక్ష నామములో, రక్షణ నామములో మీకెల్లరకు శుభములు సంపూర్ణులుగా చేయబడి మేఘమెక్కు భాగ్యము మెండుగా దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. సొలొమోను రచించిన పరమ గీతము మర్మమైనటువంటి గ్రంథం. సొలొమోను 3 గ్రంథాలు వ్రాసారు. 3 భాగములు కలిగిన మందిరాన్ని కట్టారు. ఆ మందిరములో 3 భాగములు. 1 ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములోనికి ఇశ్రాయేలీయులు రావచ్చు. 2వది పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రమే రావాలి. 3వది అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అక్కడ దేవుడు ఉండే స్థలమని మనకి బైబిల్ తెలియజేస్తుంది.
అలాగే విశ్వాసి జీవిత కాలములో తన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా ఆవరణము లాంటి సామెతల్లోకి రావాలి, పరిశుద్ధ స్థలము లాంటి ప్రసంగిలోకి రావాలి, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరమగీతము యొక్క ఆత్మీయ అనుభవములోనికి రావాలి. మనము చదువుకున్నటువంటి వచనములో లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్ష వల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. ఈ వచనాన్ని పలికేది ప్రియుడైనటువంటి క్రీస్తు. అంటే పరమగీతం రాయబడే సమయానికి క్రీస్తు వచ్చారంటే అప్పటికి రాలేదు. ఆ రాకముందే వ్రాయబడిన విషయాలు. క్రీస్తు వచ్చిన తరువాత సంఘము క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన తరువాత ఆ సంఘమునకును క్రీస్తునకును కొన్నటువంటి సహవాసమును గూర్చి తెలియచేసే గొప్ప గ్రంథము పరమగీతము. ఇది మామూలు వారికి అర్థం కాదు. ఇది మర్మమైనటువంటి గ్రంథం. అంటే అనుభవాలతో ఉన్నటువంటి పద్మములున్న చోట ప్రియుడు మందను మేపుచున్నాడు అన్నట్లుగా మర్మములు అనేటువంటి అనుభవములతో పద్మములతో ఉన్నటువంటి గ్రంథము ఈ పరమగీతం అని గమనించాలి. ఈ పరమగీతములో 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనము చూస్తే, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళ వ్యాపింప చేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. ఇక్కడ ప్రియురాలు ఏమంటుందంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇంతకీ ఉద్యానవనము అనగా క్రైస్తవ సంఘమనబడేటువంటి ఉద్యానవనం. ఈ సంఘమనబడేటువంటి ఉద్యానవనములోనికి వచ్చి తనకిష్టమైనటువంటి ఫలములు, ఈ ఉద్యానవనములో ఎవరైతే ఫలముల యొక్క అనుభవములో ఉన్నారో వారిని చూచి ఇష్టమైనటువంటి ఫలములు ఎలాగూ భుజిస్తారో అలాగూ భక్తుల్ని ఇష్టపడి మహిమ సింహాసనం మీద ఉంచే రీతి. అలాగే పరమగీతం 5వ అధ్యాయం 1వ వచనములో కూడా, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి తిని. ఎక్కడికి ఏతెంచారట? నా ఉద్యానవనం. గనుక ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే, ప్రభునందు ప్రియులారా, అక్షోట వృక్షోద్యానమునకు నేను వెళ్ళి తిని అనబడేటువంటి దాన్ని బట్టి మీకు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, ఉద్యానవనం అనబడేటువంటిది క్రైస్తవ సంఘము లేక విశ్వాసుల సమూహము. చాలా పేర్లున్నవి. విశ్వాసుల సమూహం అని చెప్పొచ్చు, పరిశుద్ధులు అని చెప్పొచ్చు, జ్యేష్ఠుల సంఘము అని చెప్పొచ్చు, పెండ్లి కుమార్తె లేక మహిమగల సంఘము. ఈ రీతిగా గొర్రెపిల్ల భార్య, ఈ పేర్లన్నీ సంఘమును కొన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ చదవబడినటువంటి వచనములో లోయలోని చెట్లు, లోయ ఈజ్ ఈక్వల్ టు శ్రమ. శ్రమ అనబడేటువంటి లోయ. గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసునాథుడట శ్రమలనబడే లోయలో ఉండే
సంఘాన్ని చూడ్డానికి వెళుతున్నారట. లోయలో ఉన్న చెట్లు, విశ్వాసులు చెట్లకు పోల్చబడ్డారు. ఈ లోయలో ఉండే విశ్వాసులు అనే చెట్లు ఎలాగున్నారో చూడటానికి వెళుతున్నారట. గమనించేటువంటి మాట ఏమిటంటే, లోయలో చెట్లు ఏమిటి అనగా శ్రమలో ఉన్న సంఘము. ఏంటి సంఘానికి శ్రమ ఏమిటి? యేసు నమ్మితే మేళ్ళు. చీకటిలో ఉన్న వ్యక్తి యేసులోకి రాగానే, అందుకే నేను ఎప్పుడు అంటాను, యేసును నమ్మిన వ్యక్తి మాత్రమే ఈ సాక్ష్యాన్ని చెప్పగలడు. లోకములో నుంచి ప్రభువా నా జీవితంలోనికి నేను నిన్ను తెచ్చుకుంటున్నాను అన్నప్పుడు హృదయము నిండా సంతోషం. మీలో ఎవరైనా కానీ గమనించండి, డబ్బు సంపాదించవచ్చు, ఆస్తులుండి ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. గమనించే మాట ఏమిటంటే, మనిషికి సుఖం ఉంటుంది కానీ సంతోషం ఉండదు. అంటే చాలా మంది సుఖం, ఇల్లు కట్టుకున్నాము, అలాగే గమనించే మా మేడల మిద్దెలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సుఖముగా జీవించడానికి అన్నీ ఉన్నాయి కానీ హృదయములో సంతోషము లేని బ్రతుకు. అందుకనే కొంతమంది ఈ సంతోషము లేక అడవులలోనికి వెళ్ళి తపస్సులు చేస్తారు. అందరినీ విడిచిపెట్టి వెళ్ళి తపస్సులు చేసి సంతోషము కొరకు ధ్యానాల్లోకి వెళ్ళారు. గమనించే మాట ఏమిటంటే, మీకు చెప్పేది, యేసుని మీ జీవితంలోనికి తెచ్చుకున్న కాలములో అప్పుడు సంతోషం. యేసు వస్తే సంతోషం, పాపములు క్షమించబడితే సంతోషం. ఈ లోపలుండే పాప బరువు ఎప్పుడైతే మనలో నుంచి దిగిపోయిందో, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారట, అబ్బాయి పాపము ఎంత బరువో తెలుసా? పాప బరువు ఎంతో తెలుసా? ఇసుక పట్టుకోండి, ఇసుక బరువు. ఇసుక కంటే ఒక ఇటుక పట్టుకోండి, ఇసుక కంటే ఇటుక బరువు. ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతము బరువు, పర్వతము కంటే పాపం బరువు అన్నారట. మీకు అందరికి అర్థమైందో లేదు? చేతో ఇసుక పట్టుకుంటే ఇసుక బరువు, రెండోది ఇసుక కంటే ఇటుక బరువు, మూడోది ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతము బరువు, పర్వతము కంటే బరువట పాపం. ఆ బరువైన పాపం మనిషి యొక్క హృదయములో ఉంది. ఈ బరువైన పాపమే మనిషిని పాతాళ లోకములోకి తీసుకెళ్ళిపోతుంది. అంతకంటే ముందు ఈ పాపమనబడే బరువు మనిషికి సంతోషము లేకుండా చేస్తుంది. ఎప్పుడో చనిపోయిన తరువాత పాతాళ లోకములోకి వెళ్ళటం కాదు, బ్రతికి ఉండగానే పాతాళాన్ని అనుభవిస్తుంది జీవితం. సంతోషము లేని జీవితం, ఆనందము లేని బ్రతుకు. ఏంటి అన్నీ ఉన్నాయి, ఎందుకు లేదు ఆనందం? ఎందుకు విచారంగా ఉన్నాను అంటే ఒకటి లోటు ఉంది. ఈ లోపల ఒక స్థానము, అది దేవునితోనే భర్తీ చేయాలి. అది బంధువులో, స్నేహితులో, డబ్బో, ఆస్తో ఏది దాన్ని భర్తీ చేయలేదు. లోపల హృదయములో దేవుడు వచ్చినప్పుడు, జీవితంలోనికి దేవుడు వచ్చినప్పుడు అప్పుడు సంతోషం. మరి సంతోషం కదయ్యా, యేసు నమ్మిన వ్యక్తి సంతోషంగా ఉంటాడా? అవును ఉంటాడు. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటాడా? ఉంటాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని, ఆకలి గొనునేమో కానీ నన్ను నమ్మిన వారు ఆకలి గొను. నన్ను ఎటువైపు నుంచి దేవుడు ఏ తలుపు తెరుస్తారో తెలియదు. సేవకుడా, శిష్యుడా, చూడు, ఆకాశం వైపు చూడు, ఏం కనబడుతుంది? గమనించే మాట ఏమిటంటే, ఏలియా గారు అడుగుతున్నారు, పైకి చూస్తే ఏమైనా కనబడుతుందా? అయ్యా, చిన్న అరచెయ్యంత మేఘము కనిపించిందండి. అదే
అలాగే దేవుడు ఏమీ లేని కాలములో దేవుడు ఏదో కార్యము చేస్తారు. అరచెయ్యంత మేఘము లేక దేవుడు ఆ తర్వాత అది వృద్ధి చెందేటువంటి రీతి. గమనించే మాట ఏమిటంటే ఇక్కడ లోయ ఏమిటంటే నిశ్శబ్దమనబడేటువంటి దాన్ని బట్టి లోయ. గమనించేటువంటి మాట ఏమిటంటే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో చూస్తే గమనించే మాట ఏమిటంటే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో రాయబడినటువంటి మాట మనము చూస్తే యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారము జరుగుచున్నది. గమనించేటువంటి మాట ఏమిటంటే నేను మొర్ర పెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు. దీనికి పేరే నిశ్శబ్ద కాలం. విశ్వాసీ జీవితంలో నిశ్శబ్ద కాలం ఉంటుంది. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏంటి నిశ్శబ్ద కాలం అంటే నీవు చేసిన ప్రార్థనలు దేవుడు నెరవేర్చినవి చాలా ఉన్నాయి. అయ్యా పలానా కాలంలో నేను ఆ మొర్ర ఆలకించారు, నేను దాని అంతటికి ఒక గ్రంథము రాయొచ్చు అని మనము చెబుతాము. కానీ కొన్ని పర్యాయాలు ఎలా ఉంటాయంటే ఎంత ప్రార్థన చేసినా నెరవేర్పు రాదు. ఆ కాలానికి పేరేమిటంటే నిశ్శబ్ద కాలము. మీరు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 ఏండ్లు కాలం ఉంది. గమనించే మాట ఏమిటంటే ఈ 400 సంవత్సరాల కాలంలో నిశ్శబ్దంగా ఉందట. అంటే దేవుడు మాట్లాడటం కానీ, ప్రవక్తలు రావటం కానీ, ప్రవక్తలైన వారు రావడం కానీ, హెచ్చరించడము కానీ, ఆశీర్వదించడము కానీ, అంతకంటే ముందు యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, హెస్కేలు ప్రవక్త, మలాకీ ప్రవక్త, యోనా ప్రవక్త, ఇలాంటి ప్రవక్తలందరూ వచ్చారు. కానీ మలాకీ తరువాత మత్తయి సువార్త వరకు ఏ ప్రవక్త కనబడలేదు. అసలు దేవుడు మాట్లాడి ఇలా చెప్పండి అనేది లేదు. ఆ కాలానికి పేరేమిటంటే నిశ్శబ్ద కాలము. గమనించే మాట ఏమిటంటే నిశ్శబ్ద కాలం. మన జీవిత కాలములో కొన్ని పర్యాయాలు దేవుడు మనము చేసిన ప్రార్థనకు జవాబివ్వని కాలము నిశ్శబ్ద కాలము. ఆ నిశ్శబ్ద కాలమే లోయలో ఉన్న కాలము. అయితే దేవుడు ఏమనుకున్నారట, యేసునాథుడు లోయలోని చెట్లు ఎట్లున్నవో, చెట్లెవరమో మనమే. లోయలోని సంఘము ఎలాగుందో చూడ్డానికి ఎక్కడికి వెళ్తున్నారు? లోయలోకి వెళుతున్నారు. అంటే పరలోకాన్నించి చూస్తున్నారా, లోయలోకి వెళుతున్నారా? గమనించేటువంటి మాట ఏమిటంటే లోయలోకి వెళుతున్నారు. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు. నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని చూచుటకు. అక్కడ చూచుటకు అనే మాట 2 సార్లు చూస్తాము. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు అని 2 సార్లు రాయబడింది. ఏం చేయడానికి? చూడడానికి వెళుతున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? సాధారణంగా విశ్వాసులు ఏమనుకుంటారంటే దేవుడు మర్చిపోయారు. నేను లోయలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, ప్రార్థన నెరవేరట్లేదు, ఎంత చేసినా. గమనించేటువంటి మాట ఏమిటంటే ఎంత ప్రార్థించినా ఎక్కువగును గాని, ఎంత ప్రార్థించినా ఎక్కువయగుగాని అలలెంత మాత్రము అణగకుండు. దైవ భక్తాళికి దారిద్ర్యమప్పును. దైవ భక్తాళికి దారిద్ర్యమప్పును. గమనించేటువంటి మాట ఏమిటంటే అలలేంత మాత్రము అణగకుండు. ఎంత ప్రార్థించినా
మించిన ఎక్కువ యగుగాని అలలెంత మాత్రము అనగకుండు. ఎంత ప్రార్థించినా కానీ జవాబు రావడం లేదు ప్రియులారా. అయినా కానీ ఈ వచనాన్ని బట్టి ఏమిటంటే దేవుడు లోయలోని చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. అంటే చెట్లను రమ్మన్నారా? కానీ అక్కడికే నేను వెళతాను. అందుకనే ఈ విషయాన్ని ఎరిగినటువంటి దావీదుకు తెలుసు. సౌలు రాజు దావీదును తరిమిన కాలంలో తన కుమారుడైన అబ్షాలోము దావీదును తరిమిన కాలంలో దేవుడు ఎలా కాపాడారో తెలుసు గనుక యెహోవా నా కాపరి అంటూ 23వ సంకీర్తన 4వ వచనములో తెలియచేసినటువంటి మాట ఏమిటంటే 23:4వ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను. గమనించేటువంటి మాట ఏమిటంటే నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడను. అంటే దావీదు అంటున్నారు గాఢాంధకారపు లోయలో నేనేం భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే లోయలో, ఆ గాఢాంధకార లోయలో, చీకటి గల లోయలో ఎవరో కనబడట్లేదు. లోయలో నేనున్నాను. ఆ లోయలో గమనించే మాట ఏమిటంటే గాఢాంధకారముగా ఉన్న లోయలో నేను ఉంటున్నా కానీ భయపడి. ఎందుకంటే ఆ లోయలో నాతో పాటు మీరున్నారు. ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక ఆయన సముద్రం ఒడ్డున దేవుడు నన్ను మర్చిపోయారని చెప్పి వెళుతూ నేను సముద్రములో పడి చనిపోతే మంచిది, ఎందుకు ఈ జీవితం అనుకుంటుండగా తనతో ఎవరో నడిచినట్లుగా అనిపించిందట. చూస్తే ఎవరో లేరు. మళ్ళా కొంచెం సేపటికి అదే శబ్దం, ఎవరో తనతో నడుస్తున్నారు. వెనక్కి తిరిగి చూచాడు, ఎవరూ లేరు. కానీ అక్కడ పాదాల గుర్తు చూచాడు, ఇసుకలో పాదాల గుర్తు, పెద్ద పాదాలు వస్తున్నాయిట. తన పాదాలు పడట్లేదు. ముందుకు నడిచాడు, తన పాదాలు కనమైకి పడట్లేదు. ఇసుకలో ఎవరో పెద్ద పాదాలు. ఇది కల కాదు కదా, నిజమే కదా అని అనుకుంటుండగా ఒకవేళ ఇవి దేవుని పాదాలేమో అని అనుకోగానే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. భయం వచ్చేసింది, వణుకుతున్నాయి. గమనించే కాళ్ళు వణుకుతున్నాయి. ఈ టైంలో తాను అనుకున్నాడట, నేనేమో దేవుడు మర్చిపోయారన్నాను, కానీ ఇక్కడేమో పాదములు కనబడుతున్నాయి. ఇదొక ఆశ్చర్యమని చెప్పి మోకాళ్ళుని దేవా ఏమిటి వింత, నా గుండె ఆగిపోతేమో ఇది చూస్తుంటే. పాదములు నడిచేదేమో నేను, పాదాలు గుర్తేమో పెద్ద పాదాలు. ఇవి మనుషుని పాదాలు కాదు, మనుషులకి ఎంత పెద్ద పాదాలు ఉండవే అని చెప్పి అనుకుంటే అడుగుతుంటే మోకరించి ప్రభు అన్నారట, కుమారుడా నేను నిన్ను ఎత్తుకొని ఈ సముద్రపు ఒడ్డున నేను నడుస్తున్నాను. ఏమనుకున్నాడు? లేరు అనుకున్నాడు. కానీ యేసునాథుడు ఏమంటున్నారు? నేను నడుస్తూ వెళుతున్నాయి కానీ మేము నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే చాలా పర్యాయాలు అనుకుంటావు, అయ్యో దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదేంటి, కానీ ఆయన నేను ఎత్తుకొని నడుస్తున్నారని. ఆ శ్రమ వల్ల దావీదు గారు అన్నారు, శ్రమ పొందుట నాకు మేలాయును. గమనించే మాట ఏమిటంటే ప్రియులారా, దావీదు సంకీర్తన 31:24 వచనములో, 31వ సంకీర్తన 24లో యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఎలా ఉండాలి? యెహోవా కొరకు కనిపెట్టే వారలారా మీరు ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. భయమొద్దు. గమనించేటువంటి మాట ఏమిటంటే, కారణం ఏమిటంటే దేవుడు ఉన్నారు. కారుమే గము పట్టగా నా మనసులో కటిక చీకటి కొట్టగా
మాట ఏమిటంటే దైవజనుడు పాడుతున్నారు, కారుమేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోరాపదలు చేరి దారి అని భ్రమపడక తేరి చూడగలుగు తేజోమయ మార్గము. నేను ఆ ఘోరాపదల్లో ఉన్నప్పుడు నాకు మార్గము కనిపించింది. తేజోమయ మార్గం. ఏ మార్గం? తేజోమయ మార్గం, వెలుగు మార్గం. ఎవరా వెలుగు మార్గం? యేసే. యేసు నాకు కనిపించారు, ఆయన చూచాను. కాబట్టి గాఢాంధకార లోయలో నేనున్నా గాని భయపడను. ప్రియులారా, యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును. ఏమన్నారు? అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ఏం తెచ్చుకోండి అంటే లోయ ఉంటుంది, లోకములో శ్రమ ఉంటుంది. శ్రమ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ శ్రమ వల్ల వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి. ధైర్యము తెచ్చుకోండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 14:22 పౌలు గారు శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు. ఏమంటున్నారు? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములు అంటే మనము లోయలో ఉండి ఆయన రాజ్యానికి వెళ్ళాలి. లోయలో ఉండి. రోమాపత్రిక 8:17 చూస్తే, రోమాపత్రిక 8:17 మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతోడి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే ఆయనతో శ్రమ పడాలి. విశ్వాసీ జీవిత కాలములో శ్రమ అనేటువంటి ఒక అధ్యాయం ఉండాలి. ఈవేళ ఏ అధ్యాయం కోరుతున్నారు అందరూ? మేళ్ళ అధ్యాయాలు, ఆశీర్వాద అధ్యాయాలు. నాకు ఆశీర్వాదం అనే అధ్యాయము నా జీవితంలో ఉండాలి, కానీ శ్రమ అధ్యాయం ఉండకూడదు. లోయ అనేది ఉండకూడదు. అందుకే మా పాస్టర్ గారు కూడా, అమ్మా మీ దుఃఖ దినాలు, అయ్యా మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి, దుఃఖమే ఉండదు, రండి రండి. ఇన్ని వచనాలు ఏం చేద్దామండి? ఏం చేద్దాం ఈ వచనాలు? గమనించేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది తెస్సలోనికయ వ్రాసిన మొదటి పత్రికలో 3:4 5th పాదాన్ని చూస్తే మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా. అలాగే జరిగినది. ఇది మీకు తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. పౌలు గారు ఏమంటున్నారంటే, తెస్సలోనికయ సంఘముతో ఏమన్నారు? శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడ్డామట. తిమోతి రాసిన 2వ పత్రిక 2:3 క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నారు. శ్రమను అనుభవించుము. 3:12 కూడా, 2వ తిమోతి 3:12 కూడా గమనించే మాట ఏమిటంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ పొందుదురు. ఏం పొందుతారు? హింస, శ్రమ అనేది ఉంటుంది. గమనించే మాట ఏమిటంటే, పేతురు మొదటి పత్రికలో 4:12-13 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారయునంతగా సంతోషించుడి. ఇవన్నీ శ్రమను గూర్చినటువంటి వచనములు. శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము. శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునిగా శ్రమము. శ్రమలే సోపు నంబరు
శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తునికి ఆశ్రమము. ఏంటట? శ్రమ భక్తునికి ఆశ్రమమట. అదే లోయ. గమనించే మాట ఏమిటంటే, ఎప్పుడైనా లోయలాంటిది వస్తే, ఈవేళ లోయ అనేది కనబడితే విశ్వాసులు దేవునిపై సణుగుతారు. లోయొచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్తారు. అందుకనే దైవ సేవకులు కేవలము ఆశీర్వాద పాఠాలే, ఆశీర్వాద అధ్యాయాలే కాకుండా శ్రమాధ్యాయాలు చెప్పాలి. శ్రమ పాఠాలు సంఘానికి చెప్పకపోతే సంఘము దేవునికి దక్కదు. ఎందుకంటే కాలకుండానే బంగారం అనేది కాలితే ఆ కాలగా మేలిమి బంగారం అవుతుందో, అలాగూ విశ్వాసి కాలిన తరువాత మహిమ రూపంలోనికి వస్తారు. గమనించే మాట ఏమిటంటే, కానీ ఆ శ్రమలో, ఆ లోయలో విశ్వాసితో పాటు దేవుడు ఉంటారు, పక్కనే ఉంటారు. మరి శ్రమ పోవాలి కదా, లోయలో ఉన్నారు. గాఢాంధకారపు లోయలో సంచరించినా నేనేం భయపడినంటే, నీతో నేనున్నాను, నాతో దేవుడు ఉన్నారు. దేవుడు ఏమంటున్నారంటే, నీతో నేను లోయలోని చెట్లు ఎట్లున్నావో చూడ్డానికి అక్కడికి వచ్చాను, లోయలోకి వచ్చాను. అంటే ఆ లోయలో, ఆ శ్రమలో ఉండగా నీ దగ్గరికి నేను వచ్చాను. మరి వచ్చినప్పుడు తీసేయచ్చు కదా శ్రమ తీసేస్తే శ్రమ పొందుట నాకు మేలాయననే అనేటువంటిది ఎక్కడవుతుంది? గమనించే మాట ఏమిటంటే, కాలకుండానే మేలిమి యాగునే కనకము కొలిమి యందు, కాలకుండానే మేలిమి యాగునే కనకము కొలిమి యందు, కాలిన వస్తు రాలిపోవును, కాలిన వస్తు రాలిపోవును, కలుగును విలువగు కాంతి ఆలాపుననే ఈ లోకమున మానవుడు శ్రమలో పొందక దైవా మానవుడిటు కాగలడు. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా మీకు తెలియచేసేది ఏమిటంటే, లోయలోని చెట్లు ఎట్లున్నవో. రెండోది ఏమిటంటే, ద్రాక్షాబల్లులు చిగిర్చినో లేదో. లోయలోని చెట్లన్నా విశ్వాసులే, ద్రాక్షాబల్లులన్నా విశ్వాసులే. గమనించే మాట ఏమిటంటే, గమనించే చిగిర్చడం. ఏంటి చిగిర్చడం? మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందిన వ్యక్తి ఎక్కడేసిన గొంగళ అక్కడనట్లుగా కాకుండా అక్కడి నుంచి చిగిర్చడం మొదలు పెట్టాలి. అప్పుడు నీకు జీవం వచ్చింది. బాప్తిస్మాన్ని బట్టి బ్రతికాము. పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా బాప్తిస్మాన్ని బట్టి మనం బ్రతికాము. కాబట్టి బ్రతికిన తర్వాత ఏం చేయాలి? చిగిర్చాలి. జీవముందు కనుక చిగిర్చాలి. ఏంటి చిగిర్చడం? ఆ చిగిరేటువంటి రీతి ఏమిటంటే, మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనములో చూస్తే అందరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అంటే చిగిరిచిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. 1:14వ వచనములో చూస్తే వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరి ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే చిగిర్చేటువంటి రీతి ఏమిటంటే ప్రార్థన చేయటం. విశ్వాసి జీవితంలో కొంతసేపు ప్రార్థనకి టైం ఉండాలి. ఈవేళ మొబైల్ చూసుకోవడానికి టైం ఉంటుంది, న్యూస్ పేపర్కి టైం ఉంటుంది, భార్య భర్త పిల్లలు మాట్లాడుకునే టైం ఉంటుంది, బంధువులతో గడిపే టైం ఉంటుంది. ఈ ఒక్క మొబైల్తో గంటలు గడిపేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దేవునితో గడిపే టైం, ప్రార్థనకు ఒక టైం లేకుండా అయిపోతుంది. చిగిర్చే రీతి ఏమిటంటే, ప్రార్థనలో ఉండడం 148వ
వచనములో చూస్తే 119, 148 వచనములో వ్రాయబడినది ఏమిటంటే 119, 148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. ప్రియులారా గమనించే మాట ఏమిటంటే దావీదు గారు ఏమంటున్నారంటే రాత్రి జాము కాకమునిపే నా కన్నులు తెరిచి మీ వాక్యాన్ని చదవాలి నేను, అది నా ఆశ. ఎంతమందికి బైబిల్ చదివేటువంటి అనుభవం ఉందండి? కొందరికి ప్రార్థన జీవితం లేదు, అంటే చిగిర్చట్లేదు. గమనించే బైబిల్ చదివేది కనీసం రోజుకి 5 అధ్యాయములైనా అట్లీస్ట్ కనీసం. గమనించే మాట ఏమిటంటే కనీసం 5 అధ్యాయములైన బైబిల్ చదవట్లేదు. గమనించే మాట ఏమిటంటే ప్రియులారా 103వ సంకీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మనం చూస్తాం కదా. అంటే ఆయన చేసిన మేళ్లకు స్తుతి చెల్లించటం, ఒకటి ప్రార్థన చేయటం, రెండోది బైబిల్ చదవటం, మూడోది గమనించే మాట ఏమిటంటే స్తుతి చేయటం, నాలుగోది హెబ్రీ పత్రిక 12:2 వచనములో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టడం. 12:2 సులువుగా ఆ మాట చదివేయాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎలాంటి విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టేసే వాళ్ళు చిగిర్చుతూ ఉన్నట్లన్నమాట. గమనించే మాట ఏమిటంటే 2వ అధ్యాయం అపోస్తలుడి కార్యాల గ్రంథములో 42వ వచనములో గమనించే మాట ఏమిటంటే 2:42 వచనములో చూస్తే వీరు అపోస్తుల బోధయందు సహవాసమందును ప్రియులారా బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. గమనించే మాట ఏమిటంటే ఇక్కడ బోధ వినే విధానం, బోధ వినడం, ఒకటి ప్రార్థన చేయటము, రెండోది బైబిల్ చదవడము, 3 మేళ్లకై స్తుతించడము, 4వది కళంకము లేకుండా చూసుకోవటము, 5వది ఏమిటంటే బోధ వినడము, 6వది చూస్తే ప్రియులను గమనించే మాట ఏమిటంటే హెబ్రీ పత్రిక 10:24 వచనములో 10:24 వచనములో చూస్తే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట అంటే ఏం చేయాలి? సమాజముగా కూడాలి. అందుకని గమనించే మాట ఏమిటంటే ఒక దైవజనుడు రాసిన చరణం గుర్తొస్తుంది. పాటలు ప్రార్థన వాక్య పఠనము, పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటి ఔషధవ ప్రకటనలు, పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటి ఔషధవ ప్రకటనలు, దీటగు కానుకల్ యేసు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు, నీటగు కానుకల్ యేసు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ చచ్చారములను మేటి అనగా నీవు చేయుచుండగా వాటి మెల్లనడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు. ఒకటేమిటంటే ప్రార్థన, చిగిర్చేవి ఏమిటంటే ప్రార్థన, వాక్యము, స్తుతులు చేయటము దేవునికి. 4వది పాపము, పాప కళంకం అంటకుండా కాపాడుకోవటము, బోధ వినడము, గమనించే తోటి విశ్వాసులతో సంఘముతో కూడుకోవడము,
పాటలు, ప్రార్థన, వాక్య పఠనము దాటి శుభవార్త ప్రకటనలు, నీటగు కానుకలు, దేవునికి చెల్లించవలసినటువంటి కానుకలు. కొంతమంది పాటలు బాగా పాడతారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవునికి కానుక సమర్పించే పరిస్థితులు చాలా పిసినారులుగా, అసలు మాకు ఇంకా ఇష్టం లేదు అనేటట్లుగా చేస్తారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, ఎప్పుడు కానుక వేసుకున్నా ప్రవ్వా ఈసారి వచ్చేసి ఇంకా ఇంతకంటే ఎక్కువ వేసుకోవాలి అని విశ్వాసి భావించి కానుక సమర్పించారు. ఈయుడేమికి ఇయ్యబడునని బైబిల్లో ఉంది కనుక, ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆయన ప్రేమించును అని వ్రాయబడింది కనుక, ఆ పేద విధవరాలు దగ్గర 2 కాసులుంటే 2 దేవునికి ఇచ్చేసింది కనుక, దేవునికి ఇచ్చి వేసేటువంటి. అందుకే నేను ఆ చిన్నప్పటి నుంచి చాలా మందిని చూచిన రీతి ఏమిటంటే, వాళ్ళకి దేవునికి కానుక సమర్పించుకోవటం అంటే ఎంత ఆశ. అయ్యా నేను ఎందుకంటే, ఒక ఆమె ఉంటుంది పనికి వెళ్ళడానికి, కూలి పనికి వెళ్ళటానికి అంటే ఆమెకి గమనించే మాట, భర్త వద్దంటాడట. నేను జాబ్ చేస్తున్నాను కదా, నువ్వు జాబ్ చేయొచ్చు, నేను పనికి వెళ్ళి తెచ్చుకొని నేను దేవునికి కానుకిచ్చుకోవాలి. కానుక కొరకు, దేవునికి కానుక సమర్పించడానికి ఈమె కష్టార్జితము కొరకు పనికి వెళ్తుందట. ఆమె కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వాలి. గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ ఏమిటట, ఇవి ద్రాక్షాబల్లులు చిగిర్చేటువంటి రీతి. ద్రాక్షాబల్లులు చిగిర్చినో లేదో చూచుటకు. మూలవాక్యంలోకి వద్దాం. గమనించే మాట ఏమిటంటే, మీ తెలియజేసేది, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు. ద్రాక్షాబల్లులు చిగిర్చినో లేదో, ద్రాక్షాబల్లులు చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో. ఇలా చూడండి, ఇక్కడ ఏమిటంటే, ఒకటేమిటంటే చిగిర్చడం, రెండోది ఏమిటంటే పూత పట్టడం. ఒకటి చిగురు కాలము, 2 పూత కాలము, రెండోది ఏమిటంటే పిందెల కాలము. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసేది, దాడిమ వృక్షములు పుష్పించినటువంటి అనగా వృక్షములు పూత పట్టిన స్థితి, పూత స్థితి లేక పుష్పించిన స్థితి. గమనించే మాట ఏమిటంటే, ఈ మనము ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ అనుభవానికంటే ఇంకా పెద్ద అనుభవాలు అన్నమాట. ఇంకా పెద్దవి ఏంటంటే, అంటే మనం పాటలు పాడుతున్నాము, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, స్తుతి చేస్తున్నాము, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఆయక లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇవన్నీ గమనించే మాట ఏమిటంటే చిగిర్చిన పరిస్థితి. అయితే ఇక్కడ పోత పరిస్థితి. గమనించే మాట ఏమిటంటే, పూత వచ్చేసింది, పూతెల్లా పిందులైపోయి కాయలైపోతాయి. గమనించే మాట ఏమిటంటే, ఇదేమిటి పూత అనబడేటువంటి దాన్ని చూస్తే పై అనుభవాల కంటే పెద్దది. ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 8:17 వచనములో, 8వ అధ్యాయం 17వ వచనములో మీకు తెలియజేసేటువంటి మాట మనం చూస్తే 8:17, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో గమనించి, అంతకు ముందు ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున మాత్రం బాప్తిస్మాన్ని పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం ఏమిటంటే పూత స్థితి యొక్క అనుభవం. గమనించే మాట ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుట. మనము అపోస్తలుల కార్యాలు 2:4 చూస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనము చూస్తాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, పరిశుద్ధాత్మతో నింపబడటం. హెబ్రీ పత్రిక 6:4 చూస్తే పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడే విధానం. 6:4 ఒకసారి వెలిగింపబడి అంటే ఒకనాడు వెలిగింపబడి, పరలోక సంబంధమైన ఒకనాడు వెలిగింపబడి అంటే పరిశుద్ధాత్మ చేత వెలిగించబడే విధానం. రోమాపత్రిక 8:14 చూస్తే పరిశుద్ధాత్మ చేత ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి చూడండి.
వరాల గురించి 12వ అధ్యాయం అంతా చదివితేనే కానీ అర్థం కాదు కనుక మీకు తెలియచేసేది పరిశుద్ధాత్మను పొందుట, పరిశుద్ధాత్మ చేత నింపబడుట, పరిశుద్ధాత్మ చేత వెలిగించబడుట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట, పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండుట. ఇవన్నీ ఏమిటంటే చిగిర్చి గమనించే మాట ఏమిటంటే పూత పట్టేటువంటి రీతి. పూత మీ జీవితంలో పూత అనుభవం ఉందా? చిగిర్చిన అనుభవం ఉంది కానీ పూత అనుభవం ఉందా? చెట్టుకు చిగురు వస్తే సరిపోద్దా? చెట్టుకు చిగురు వస్తే సరిపోతుందా? ఆకులు వస్తే సరిపోతుందా? ఆ యొక్క పూత పట్టి పూతల్లా పిందే. నా జీవమంతయు నీతో నింద చేరివసింపును, నా జీవమంతయు నీతో గమనించేటువంటి మాట ఏమిటంటే లోయలోని చెట్లు ఎట్లున్నవో, ద్రాక్షాబల్లును చిగిర్చినో లేదో. మూడోది ఏంటి? దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు, అంటే ద్రాక్షాబల్లును చిగిర్చునో, అది మొదటిది. దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. అక్షోట వృక్షోద్యానం. అక్షోట అంటే అక్షోట వృక్షాలు. పండ్లలో ఒక పండ్లు ఏమిటంటే జామ పండ్లు, మామిడి పండ్లు ఎలా ఉన్నాయో అక్షోట పండ్లు ఉంటాయి. మన బైబిల్లో చూస్తే గమనించేటువంటిది ఏమిటంటే యేస్కేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం 3వ పాదములో చూస్తే, యేస్కేలు గ్రంథం 31:8వ వచనములో 3వ పాదములో చూస్తే అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గమనించే మాట ఏమిటంటే అక్షోట వృక్షములు. గమనించే మాట ఏమిటంటే ఇంగ్లీష్ బైబిల్లో వృక్షోద్యానం, ఇది గమనించే గార్డెన్ ఆఫ్ నట్స్ అని దీని పేరు రాయబడింది. గింజ పండ్ల తోట, గార్డెన్ ఆఫ్ నట్స్, గింజ పండ్ల తోట, అక్షోట వృక్షోద్యానం. గమనించే మాట ఏమిటంటే ఇదేమిటంటే ఈ అక్షోట వృక్షోద్యానం యొక్క రీతి ఏమిటంటే దేవునికి సంగమునకున్న సహవాసం. అంటే ఎన్ని అనుభవాలు? 3 అనుభవాలు. బాప్తిస్మాన్ని పొంది చిగిర్చేటువంటి అనుభవము, రెండోది పూత పట్టినటువంటి పరిశుద్ధాత్మను పొందే అనుభవం. కొంతమంది చిగిరుస్తున్నారు కానీ పూత పట్టట్లేదు. గమనించే పరిశుద్ధాత్మ శక్తిని పొందట్లేదు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుమని బేతాళు జాను గారు రాసినటువంటి ఆ కీర్తన పాడుకోవట్లేదు. నా జీవమంతయు నీతో నిండా చేరివసింపం అనుభవంలోకి రావట్లేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా దావీదు సంకీర్తన 37వ సంకీర్తన 7వ వచనములో చూస్తే 37:7వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆయన కొరకు ఏం చేయాలి? దేవుని సాన్నిధ్యములో మౌనంగా ఉండి, ఎప్పుడు నువ్వే ప్రార్థన చేయటం కాదు, నువ్వు మాట్లాడటం కాదు. ప్రభువా ఇంతవరకు నేను మాట్లాడను, ఆయన మీరు మాట్లాడండి, మీరు నాకు కనబడండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అని మౌనంగా 65వ సంకీర్తన మొదటి వచనం, 65వ సంకీర్తన మొదటి వచనం, దేవా సియోనులో మౌనముగా నుండుట, సియోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుటే. ఏం చేయటం? మౌనంగా, మీ సాన్నిధ్యములో మౌనంగా. సామెతల గ్రంథం 20:22వ వచనాన్ని కూడా చూస్తే వినాలి ప్రియులారా, మౌనంగా ఉండే రీతి ఏమిటంటే దేవుని యొక్క స్వరము కొరకు, ఆయన చూచుట కొరకు, స్వరము కొరకు కనిపెట్టే రీతి అన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కనిపెట్టుకో, మోకాళ్ళ మీద ఉండి మౌనంగా చూడు. అయ్యా ఎప్పుడైనా కానీ మోకాళ్ళ పైనుండి దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. కనిపెట్టాలి. కనిపెట్టు గంట, సన్నిధి సంపదలు కనిపెట్టు గంట. మౌనంగా కనిపెట్టి ఆయన వైపే చూస్తూ గమనించే మాట ఏమిటంటే ఏది బయలుపరుచునో
నాకు 1992 సంవత్సరంలో నేను అలా కనిపెడుతుండగా కనబడిన కార్యం ఏంటంటే ప్రభు చెప్పారు, నేను నీకు చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు. ఎప్పుడు వచ్చింది అది? కనిపెడుతున్నప్పుడు. నేను అతి అల్పుణ్ణి, కానీ దైవజనుడు దేవదాసయ్య గారు అనే భక్తులు ఉన్నారే, 1938 సంవత్సరంలో ఆ దైవజనుడు కనిపెట్టుచుండగా మధ్యాహ్నం టైంలో దేవుడు వచ్చి బైబిల్ మిషన్ అని 6 బంగారు అక్షరాలు 6 అక్షరాలు దేవుని హస్తం వచ్చి వ్రాయటం జరిగిందట. ఏనైనా ఇదంటే ఇది నేను బయలుపరుస్తున్నాను, బైబిల్ మిషన్. ప్రభువా, నా తల్లి మిషన్, నా మిషన్ నాకుంది. ఎందుకంటే ఇది నా చిత్తం, నా ఉద్దేశం నెరవేర్చడానికి. ఇదిగో నా కొన్ని నా ఉద్దేశాలు ఉన్నవి, అవి నెరవేర్చడానికి నువ్వు తగిన వాడవు దేవదాసు అని దేవుడు బైబిల్ మిషన్ని నిజంగా కొన్ని చోట్ల బైబిల్ మిషన్ అని బోర్డులు ఉన్నాయి కానీ సంఘాలు చర్చెస్ ఉన్నాయి కానీ అనుభవాలు లేవు. దాన్ని బట్టి కొంతమంది ఏంటంటే బైబిల్ మిషన్ అంటే అన్ని మామూలే కదా అనుకున్నారు. కుర్తీకి రండి, లేక ఈ కార్యక్రమాలు మీరు చూడండి, గమనించండి. ఒక ఆయన హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారయ్యా, మీరేదో స్వస్థత గురించే చెప్తారనుకున్నాను నేను. చాలామంది గుర్తు అంటే స్వస్థత కొరకు వెళ్తారని, కానీ ఇలాంటి బోధలు ఎప్పుడు వినలేదే. హైదరాబాద్లో నేను చాలా చర్చెస్కి వెళ్ళాను కానీ ఇటువంటి బోధ నేను వినలేదయ్యా. మీరు హైదరాబాద్కి రండి, హైదరాబాద్లో మీటింగ్ పెట్టండి, కార్యక్రమాలు పెట్టండి, ఈ బోధ కావాలి అన్నారు. అంటే చాలామంది ఉన్నారయ్యా హైదరాబాద్లో చెప్పేవారు అనేది మా ఉద్దేశం. కానీ ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా మేమున్నాం. అందుకే నేను ఎప్పుడంటే లైవ్లో ప్రార్థన చేస్తే లైవ్లో ప్రార్థన చేసే వాళ్ళందరూ చేసేవాళ్ళనే కాదు, రహస్యంగా ఎంతోమంది దైవ సేవకులు ఇంట్లో మోకరించి కన్నీళ్లు కారుస్తున్నారు. లైవ్లో కనబడి ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే భక్తులు, ఆడ మాత్రమే ప్రార్థన అనుకోకూడదు. కలుపుకోవాలి, అందరు కరెక్ట్గా మాట్లాడాలి, న్యాయంగా మాట్లాడాలి. గమనించి ఆయన అన్నది ఏంటంటే మీది హీలింగ్ మినిస్ట్రీ అనుకున్నా, కానీ ఈ బోధలు గుత్తికి వచ్చేవాళ్ళు దాదాపు 50,000 మంది స్టూడెంట్స్ వస్తారు ప్రతి నెల. ఎందుకు వస్తారు? వాక్యము కొరకు వస్తారు. వాక్యం. స్టూడెంట్స్కి ఏం జబ్బులు ఉంటాయి, వాడికి ఏం అనారోగ్యాలు ఉంటాయి, ఏమి తిన్న అరిగిపోయే టైము, చక్కటి ఆరోగ్యం టైము. వృద్ధులు, వయసు పడిపోయిన వారికి అనారోగ్యం రావచ్చు, కానీ వీరికి ఏంటి చెప్పండి? వాక్యము, 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 వాక్యము. కనుక మీకు తెలియచేసే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే కనిపెట్టండి, కనిపెట్టండి. దైవజనుడు దేవదాసువయ్య గారు కనిపెడుతుండగా బైబిల్ మిషన్ కనబడింది. నేను ఈ దీన సేవకుడు కనిపెడుతుండగా రాయలసీమకి వెళ్ళమని దేవుడు చూపించారు. కనిపెడుతుండగా ఈ పొలం కొనమని దేవుడు చర్చి చూపించారు. చర్చి కట్టబడింది, ఆ చర్చి చూపించారు. కనిపెడుతుండగా స్థలాన్ని చూపించారు. కనిపెడుతుండగా ఈ పొలము దేవుడు చూపించారు, 61 ఎకరాల పొలం. కనిపెడుతుండగా గమనించే మాట ఏమిటంటే జమ్మల మడుగులో తైలాభిషేక పండుగలో ధ్యానం జరుగుతుంది. కనిపెడుతుండగా ఒకడు మర్చిపోయారు, కడప జిల్లాలో మైదుకూరు దగ్గర శాల, అది ప్రభు బయలుపరిచారు. కనిపెడుతుండగా గద్వాల్లో శాల బయలుపరిచారు. అంటే ఈ సేవ ఇలా జరగడానికి కారణం ఏంటంటే కనిపెట్టినప్పుడు దేవుని ఉద్దేశము తెలియచేస్తారు. తెలియచేయడాన్ని బట్టి ఆటోమేటిక్గా సేవ అంతా జరిగిపోద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. 1000 మంది, లక్షల మంది క్రీస్తు వైపు తిప్పబడేటువంటి కార్యమని గమనించాలని మీ అందరికీ తెలియచేస్తూ, ప్రభునందు ప్రియులారా, మీకు తెలియచేసేది చిగురు స్థితి, పోత స్థితి, పండు స్థితి. పండు స్థితి అంటే ప్రభు కనబడి మాట్లాడేటువంటి స్థితి. ఈ విషయాలు మీలో గమనించుకొని ఈ వచనం యొక్క రీతిలోకి మీరు రావాలి. ఈ వచనం యొక్క పోయిన వారం మీరు విన్నారు కదా, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూగిత సైన్య సమభీకర రూపిణి అవి ఎవరో అని అన్నప్పుడు ఈ అనుభవంలోకి వచ్చిన వీరు ఈ అనుభవంలోకి రండి. ఇంత అనుభవంలోకి వచ్చి వేయండి. అట్టి స్థితికి మనందరం సిద్ధపడాలని యేసు ఆయన ఆకాశ మండలములకు రాబోతున్నారు. ఆ రాబోయే మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించెను, ఇది సిద్ధించును. యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగమం. యేసు రాబోతున్నారు ఆకాశ మండలానికి.
సిలువ వేయబడిన ప్రభు ఆయన పాదాల దగ్గర, సిలువ దగ్గర మీరు కనిపెట్టి ప్రభువా నన్ను క్షమించమని అడగండి. ఆయన పునరుద్ధానం గుర్తు చేసుకోండి, ఆరోహణం గుర్తు చేసుకోండి. తిరిగి రాబోతున్నారు యేసునాథుడు. ఎప్పుడు ఏ క్షణము సిలువ మర్చిపోకు. సిలువ మర్చిపోతే మనకి వీలే కాదు, పరలోకానికి వెళ్ళలేము. సిలువ మర్చిపోకండి, రాకడ కార్యాన్ని మర్చిపోకండి. ఇది గమనించి ప్రభు యొక్క సాన్నిధ్యంలోకి కనిపెట్టి ఆ యొక్క పండు యొక్క స్థితిలోకి వచ్చి మేఘమెక్కుదాం. పండ్ల కొరకు యేసు రాబోతున్నారు. గమనించే మాట ఏమిటంటే, చిగిరిస్తే సరిపోదు, పూత సరిపోదు, కాయలు కావాలి. అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని అనేటువంటి స్థితి, ఆ పరిస్థితిని గమనించండి. ఈ విషయాలు మీలో దేవుడు భద్రపరిచి మహిమకు సిద్ధపరిచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాము, కళ్ళు మూసుకుందాము, రెండు చేతులు జోడిందాము. అన్ని సంగతులు మారొచ్చి ప్రభువారి వైపు చూద్దాము. లేవండి, పైకి లేవండి. ఎటువంటి తలంపులు మనలోనికి రానేక ఆయన కొరకే కనిపెడదాము. నీ కన్నులు గొప్ప కండ్లని వ్రాయబడినట్లు మన నేత్రములు ఆయన వైపే చూస్తూ, ఆయన వైపే చూస్తూ, ఆయన వైపు మాత్రమే చూద్దాము. ప్రభును చూస్తూ ఆరాధన కార్యక్రమంలోనికి వెళుదాము. పదము తప్పిన సంగ వధువును వెదుక మోక్ష పదమై వేంచేసిన శ్రీ సభావధు వరాయ నమః. శ్రీ సభావధు వరాయ సిలువలో వేలాడిన యేసునాథుని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చూపించిన ప్రేమను గుర్తు చేసుకోవచ్చు. గుర్చి గాయముల లోపల చొచ్చి నీ ప్రేమ చూస్తాను. పురుషోత్తం చౌదరి గారు అన్నట్లు గాయముల లోపల చొచ్చి నీ ప్రేమ చూస్తానన్నట్లుగా చూడటానికి ఆశపడుచు ఆయన వైపే చూస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంగమ నేను పాపము లేని వాడని అనుకొని వాడు మోసములో పడిపోవును.
మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమయుడి. మీరు మానవ జన్మమును బట్టి, తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినటువంటి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమును ఒప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన అందరము చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కడే మహాచార్య, కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించను. అందరికీ వించండి. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవైన తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ అని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నిన్నికాజ్యమైన ఇశ్రాయేలునికి భోజన బల సిద్ధపరచున్న మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మచేత అక్కడికి నడిపింపుము. అందరూ మోకరించండి. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మననారాయణ ముట్టుకొను భోజన పంక్తి మైన తండ్రి తోడింత చలువాయిను ఈ చలువో
స్తుతులు స్తుతి అందరూ పలుకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆమేన్. మోకాళ్ళపై నిలబడి రెండు చేతులు భక్తిగా జోడించి మనోనిధానమును కలిగి దేవుని వైపు మాత్రమే చూద్దాము. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకును, ద్రాక్షవల్లులు చిగిర్చనో లేదో, దాడుమ వృక్షములు పూత పెట్టునో లేదో చూచుటకు అక్షోట వృక్షో ధ్యానమునకు వెళ్ళి తిని అని పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినట్లు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు అని వ్రాయబడినట్లు ప్రతి విశ్వాసి యొక్క అనుభవములో, ప్రతి విశ్వాసి యొక్క జీవితములో లోయ యొక్క అనుభవము అది తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. అది లేకపోతే లోయనబడి యొక్క అనుభవం, ఆ యొక్క స్థితి మనకు లేకపోతే మనలో ఫలింపనబడేది కనబడదు. శ్రమ అనబడే ఆ కార్యము మన జీవితములో అది ఖచ్చితముగా ఉండాలి అని, దాని ద్వారా దేవుడు గొప్ప స్థితికి మనలను నడిపించేవారై ఉన్నారు అని. ఆ శ్రమలో, ఆ లోయ యొక్క శ్రమ యొక్క అనుభవంలో ఉన్నప్పుడు ఒంటరిగా మనముండము అనబడే ఒక సత్యమును, శ్రమలో ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ లోయలో ఉన్నటువంటి ఆ చెట్లను చూచుటకు అని వ్రాయబడినట్లు, ఎవరు శ్రమనబడే లోయలో ఉన్నారో వారిని ప్రభువు చూచుచున్నారు అనబడే గొప్ప సత్యాన్ని దేవునికి వాక్యము ద్వారా గ్రహించుచున్న మనము. అందుకే భక్తులైన వారు వారి జీవితములో శ్రమను వారు కలిగి ఉన్నప్పుడు వారు పొందినటువంటి అనుభవాలు, వారి పొందినటువంటి అంతస్తులు
ఎంత ఉన్నతముగా ఉన్నవో ఒక్కొక్కరి భక్తుని యొక్క జీవితములో పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథమందున్న భక్తులైన వారు పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులు, కృత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులు, పత్రిక కాలములో ఉన్నటువంటి భక్తులు నేటి వరకును కూడా భక్తునికి విశ్వాసికి శ్రమ యొక్క ఆ అనుభవములో యొక్క అనుభవము ఒక ఉన్నతమైనటువంటి అంతస్తులకు స్థితికి నడిపించే గొప్ప కార్యము. ద్రాక్షవనులు చిగిర్చినో లేదో, దాడమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు అక్షుట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని అని. కనుక మనము మన జీవితములో చిగిర్చే వారముగాను, పూత పట్టే వారముగాను, ఫలములు కలిగిన వారముగాను ఉండాలి అని దేవుని వాక్యము మనకు బోధించుచున్నట్లు ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరని ప్రభువారు తెలియచేసినట్లు యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు తెలియచేసినట్లు కాయలు కలిగినటువంటి వారి యొక్క ఆ స్థితిని మనము కలిగి ఉండుటకై అంతరంగ ప్రభుభోజన సంస్కార గొప్ప అనుభవంలోనికి నడిపించినటువంటి ఆ దేవాది దేవుని వైపు విశ్వాసముగా చూద్దాము. ఈ లోయ యొక్క అనుభవము, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని భక్తుడు దావీదు తన అనుభవములో, ఆ లోయ యొక్క అనుభవములో నేను భయపడను అని వ్రాసుకున్నట్లు, ఇదిగో విశ్వాసి కూడా మనమును ఇటువంటి విశ్వాసాన్ని, భయపడినటువంటి కదల్చబడినటువంటి ఈ స్థితి కొందరు ఈ లోయ రాగానే, శ్రమ రాగానే వారిలో ఉన్న విశ్వాసము అంతరించిపోయినట్లుగా కనబడుతుంది. వారిలో ఉన్న భక్తి కానరాకుండా వెళ్ళిపోతుంది. కానీ భక్తులు శ్రమ కాలములోనే వారు బలమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి కార్యమును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, తండ్రి బలవంతుడా, గొప్ప దేవా, మహిమ కలిగినటువంటి పరలోకపు ఘనమైన దేవా, ఆ గొప్ప అనుభవములో నేను చిగిర్చిన వారముగా, పూత పట్టే వారముగా, కాయలు కలిగిన వారముగా, తండ్రి మేము ఫలించెడు వారముగా, వాడిపోకుండా ఫలించెడు వారము కాయ యొక్క స్థితిని మేము కలిగి ఉండునట్లు తగిన తండ్రి ఈ బలమైనటువంటి వాక్యమును మీరు మాకిచ్చారు. అంతేకాదు అట్టి అనుభవంలోనికి, ఆ స్థితిలోనికి నడిపించడానికై దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి అంతరంగ ప్రభుభోజన సంస్కార ఈ ఆరాధన, ఈ బలమైన కార్యమును బట్టి దేవా మీకు స్తోత్రమును చెల్లించుచున్నాము. శక్తికి మించిన ప్రయాణము చేయవలనని ఏలియా ప్రవక్తతో దేవదూత వచ్చి తట్టి లేపి ఈ రొట్టెలు తినుము అని, అది తిన్న తర్వాత మరలా పండుకుంటే మరలా లేపి మరలా ఈ రొట్టెలు తినుమని చెప్పి శక్తికి మించిన ప్రయాణము చేయమని దేవదూత ఆ ఏలియా ప్రవక్తతో తెలియజేసినట్లు 40 దినాలు ఆ దేవదూత ఇచ్చినటువంటి ఆహారమును భుజించి ఉపవాసముతో శక్తికి మించినటువంటి గొప్ప ప్రయాణము చేసినటువంటి ఏలియా వలె తండ్రి పరలోకపు బలమైన దేవా, లోయ యొక్క అనుభవములో మేమును విశ్వాసముగా
మేమును ప్రయాణించున్నట్లు ఈ రాత్రి కాలమందు తండ్రి మీరు మాకు అనుగ్రహించుచున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ శరీరమును నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని భక్తుడు పౌలు గారు రాసినట్లు దేవా ఆ అనుభవమును నేను ప్రభువారి యొక్క శరీరమును ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి ఆ రక్తమును తండ్రి మమ్మల్ని బలపరిచే మమ్మల్ని నడిపించే ఆ గొప్ప కార్యములోనికి మమ్మల్ని నడిపించి మీ కృప మాకు మీ మహిమను మాకు చూపించుచున్న గరుడవయున్న గొప్ప దేవా మీకు అనేకమైన స్తోత్రములు నాయనా మీకు నమస్కారములు చెల్లించుచున్నాము. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకు కూడా లోయ యొక్క అనుభవాన్ని మా నిమిత్తమై మీరు పొంది మాకు మాదిరి చూపించినటువంటి ప్రాణప్రియుడవై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా మీకు వందనములు చెల్లించుచున్నాము. నేను తప్పిపోవుదునేమో అని నాలో ఒక ముళ్ళును దేవుడు ఉంచినను పౌలు భక్తుడు తెలియచేసినట్లు అదే ఒక లోయ. ఇటువంటి లోయ శ్రమ ఎవరు ఉన్నారో, ఎవరు ఏ స్థితిలో ఈ ఆత్మీయ అనుభవములో మహిమ స్థితికి వెళ్ళడానికై ఈ శ్రమ అనబడే ఈ లోయను దేవా ఈ శ్రమ నా కొత్తు అనబడేది విశ్వాసి అనరు కానీ ఆ శ్రమలో మీ ఆత్మ సహాయమునే మీ నడిపింపునే కోరుకునే స్థితిని విశ్వాసి కలిగి ఉన్నది మాకు నేర్పించారు. మీ వాక్యము ద్వారా మాకు నేర్పించారు. దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకు నమస్కారములు చెల్లించుచున్నాము. బలమైనటువంటి భక్తులుగా తండ్రి తయారు చేయబడినట్లు దేవా మీ బలమైనటువంటి వాక్యమును ఇదిగో మీ యొక్క బలమైనటువంటి కార్యమును ప్రభుబోచన అంతరంగ సంస్కార ఆరాధన యొక్క కార్యమును మీరు మా పట్ల జరిగించుచున్న మహిమ కలిగినటువంటి దేవా మీకే స్తోత్రములు నాయనా. మీకు అనేకమైన వందనాలు దేవా, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఘనుడా మీకు స్తుతులు, స్తోత్రములు 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 నాయన. మీకు నమస్కారములు చెల్లించుచున్నాము దేవా. మీకే వందనములు. మా మధ్య ఉన్న బలమైన దేవా, మాతో ఉన్న బలమైన దేవా, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. స్తోత్రములు నాయన. పూత యొక్క స్థితిని, చిగురు యొక్క స్థితిని, పూత యొక్క స్థితిని, కాయల యొక్క స్థితిని మేము పొందునట్లు ఈ యొక్క కార్యక్రమమును మీరు మాకు అనుగ్రహించినందుకై ఎవరు చిగురు స్థితిలో లేరో వారు చిగురించబడినట్లు, పూత స్థితిలోనికి వచ్చినట్లు, కాయ స్థితిలోనికి వచ్చివేయునట్లు ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఈ గొప్ప అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా మీకే స్తుతులు. నరుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీరుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మా
కోరి నా వాణి మరువాగలనా మూడు సిలువలు మోసితివా నాకై మూడు సిలువలు మోసితివా. ఎవరు మోకాలు తెక్కండి, ఎవరు మోకరించి మర్నాథు చెప్పే వరకు, ముగింపయ్యే వరకు మధ్యలో కళ్ళు తెరవడం చేయకండి. మొబైల్ వైపు చూడకండి. రెండు చేతులు జోడించి దేవుని వైపే చూస్తూ దేవునికి నమస్కరించండి. అక్షోట వృక్షోద్యానం, వృక్షముల ఉద్యానం, అక్షోట వృక్షాలు కలిగిన ఉద్యానవనం. ఇదిగో కాయ లేక పండు, అక్షోట పండ్లు, అక్షోట పండ్లు. ఈ పండు స్థితి ఏమిటంటే అంతరంగ ప్రభుభోజన సంస్కార కార్యక్రమమునదే ఇది పండు యొక్క అనుభవం. ఎవరు ఇలా మోకరించుండగా అపోస్తులైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 11:23లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, అంటే పౌలు గారికి ప్రభు వచ్చి శరక్తాలు ఇచ్చారట. రాజమండ్రి సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో దైవజనుడు దేవదాసు వై గారు మోకరించి ఉండగా ప్రభువే వచ్చి శరక్తాలు అందించారట. ఆ అనుభవం అదే పండు యొక్క అక్షోట వృక్షోద్యానము యొక్క పూత స్థితి, చిగిర్చే స్థితి, పూత స్థితి, పండు స్థితి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. ప్రభువారి వైపు చూస్తూ కళ్ళు మూసుకుని, మన మధ్య ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో వారి మధ్య నన్ను ముందునన్నారు. ఆయన మాట తప్పని వారు, సదాకాలము నేను మీతో కూడా ఉందునన్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే శిష్యులు ఇద్దరు యేసును గూర్చి మాట్లాడుకుంటూ వెళుతుంటే వారితో కూడా యేసు వారు వారితో కూడా నడిచెను అని బైబిల్లో చూస్తున్నాము. శిష్యులు గదిలో తలుపులు వేసుకుని వారున్నారు. వారి మధ్యకు ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి మీకు సమాధానము కలుగుగా కన్నారు. అలాగే ఇప్పుడు ఎవరి గృహాల్లో వాళ్ళమున్నాము. కానీ ఈ ప్రేయర్ టవర్ నుంచి వచ్చే కార్యక్రమాన్ని చూస్తూ మన దేశంలో విదేశాల్లో కార్యక్రమాలు చూస్తున్నటువంటి వారు, మీరు మోకరించిన స్థలములో ప్రభు ఉన్నారు. నిన్ను బలపరచడానికి ప్రభు వచ్చారు. నిన్ను ఆత్మీయముగా బలపరచడానికి, శరక్తాలు అందించడానికి, ప్రభు భోజనంతరంగ సంస్కార కార్యక్రమం జరిగించడానికి వచ్చి ఉన్నారు. ప్రభువు వచ్చి ఉన్నారరిగో ప్రార్థనలు చేయండి. ప్రభువు వచ్చి ఉన్నారరిగో ప్రార్థనలు చేయండి. ప్రభువు వచ్చి ఉన్నారరిగో స్తోత్రములు చేయండి. ప్రభువు స్తోత్రములు నైనా దేవా రాజా పుత్రుల స్తోత్రములు దేవా పుత్ర స్తోత్రములు ఈ కార్యమును బట్టి
ఘనమైన తండ్రి మీకు స్తోత్రములు. మమ్మలను బలపరచడానికి సామర్థ్యమున్న దేవా, మీ ఆత్మ చేతి ద్వారా చేసిన